4.5 సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వ పరిపాలన విధానం ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు కాదు కదా, 15 సంవత్సరాలు ఇక్కడ అభివృద్ధి అనేది ఏమీ జరగలేదు. ఇస్తనపేటలో అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి తెల్లారిపల్లి మంచినీళ్ళ ట్యాంకర్ తేనియండి, ఇస్తనపేటలో బస్టాండ్ కట్టినాయండి. కోనే రంగారావు గారు చేసింది పని తప్ప తతిమ ఎమ్మెల్యేలు ఏమీ చేయలేదు. ఆకులపల్లయ్య గారి టైంలో మంచినీళ్ళ ట్యాంకర్ కట్టి ఊళ్ళో పైపు లైన్లు వేశారు. మా ఊళ్ళో తీవ్రమైన మంచినీళ్ళ ఇబ్బంది. ఇప్పటికే మంచినీళ్ళు లేవు. మాకు 2 రోజులకు ఒక్క పూటే వస్తున్నాయి. ఏ ఎమ్మెల్యే పట్టించుకోవాలి. తెల్లారిపల్లిలో కోట్ల రూపాయలు పెట్టి మంచినీళ్ళ చెరువు తవ్వించారు కోనే రంగారావు గారి టైంలో. దానిపై ట్యాంకీ కట్టారు, పైప్ లైన్లు వేసారు, దాన్ని కలెక్షన్ చేశారు. నాదుడు లేడు 15 సంవత్సరాల నుంచి. ఇంకా అభివృద్ధి ఏం జరిగిందని చెప్పమంటారు? రాజశేఖర రెడ్డి గారు లాగే నా పరిపాలన కూడా ఉంటుందని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు లాగే పరిపాలిస్తున్నారా? రాజశేఖర రెడ్డి గారు పోయటానికి ఆ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అని సతల రామకృష్ణ ఆయనతో మాట్లాడాము. నాదుడు ఏడండి, ఏ మంత్రి మాట్లాడుతాడు, ఏ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు? మేము టీవీలో చూస్తున్నాం కదా. ఆ వాలంటీర్లు మాట్లాడటమే కానీ ఏ ఎమ్మెల్యే మాట్లాడుతాడు మాతోటి? ఎవరి దగ్గరికి వెళ్తానికి ఆ వాలంటీర్లే కానీ ఇంకా ఏ ఎమ్మెల్యే వెళ్ళి ఫోర్స్ ఉంది ఆయన దగ్గరికి? ఎక్కడైనా మీటింగ్ కొత్త పరదాలు కట్టుకొని ఒక షార్ట్కి వెళ్తాంటే హెలికాప్టర్ కానీ 2 కిలోమీటర్లు కూడా రోడ్డు మీద నడవటల్లా. అందరికీ తెలిసిందే కదా. ఇంకా నేనేరే చెప్పేది ఏముంది? ఎవరిని కలవనిస్తాడు? ఏ శాఖ గురించి అయినా సరే, ఏ ప్రెస్ మీట్ పెట్టాలన్నా సరే కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే వస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు రావట్లేదు. ఎందుకని అట్లా ఎవరో రాట్లా? సజ్జల రామకృష్ణ గారు అంటే ఆశా వర్కర్లకు చెప్పనేయండి, అంగన్వాడీలకు చెప్పని, ఎవరికి చెప్పినా ఆయన చెబితేనే తప్ప ఏ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ వెళ్ళి అడిగేది లేదు. అది జగమెరిగిన సత్యం. ఇంకా ఇందులో ఏముంది? ఆయన ఎవరికే అందుబాటులో ఉండడండి. ఆ ఇద్దరికి తప్ప. ఆ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన ఒంగోలు ఎంపీ ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయనకు కూడా ఈ మధ్య 4 రోజులు బట్టి దర్శనం లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా దర్శనం లేదు. అది అంగన్వాడీ మహిళలు ధర్నాలు చేస్తుంటే వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మొహాల్లో కోడిగుడ్లు తిని బలిసి కొట్టుకొని రోడ్లు ఎక్కుతున్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అండి? ఏమంటే 11,000 రూపాయలతోటి ఆ పిల్లలు చూసుకుంటే ఆ ఇంటికాడ ఆ ఇల్లు ఎట్ట గడుస్తుంది చెప్పండి? బయట పనికి వెళ్ళిన వాళ్ళకి రోజుకు 400-500 రూపాయలు తెచ్చుకుంటున్నారు. 11,000 రూపాయలతో ఆ ఇల్లు పోషణ జరగాలి కదా. కొట్టుకాడ సరుకులు పెరిగిపోయినాయి కదా. కందిపప్పు 200 రూపాయలు అమ్ముతుంది, పామాయిల్ 150 రూపాయలు అమ్ముతుంది. వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. మొన్న ఎలక్షన్ అప్పుడు వాళ్ళు కొట్టుకునేది ఏంటంటే పక్కన ఆ రోజున 10,500 రూపాయలు చంద్రబాబు నాయుడు అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చినప్పుడు 1,000 రూపాయలు పెంచి తెలంగాణ గవర్నమెంట్తో పాటుగా నేను కూడా ఇస్తానన్నమాట ఆయన అన్నదే కదా. ఎవరు మనం అన్నది కాదుగా. మరి వాళ్ళు అదే అడుగుతున్నారు. తెలంగాణ గవర్నమెంట్తో పాటు ఇస్తానన్నారుగా. మరి ఆదాయం లేదని తెలియదు ఆయనకి. మాట ఆయన ఎత్తే మరి వాళ్ళు అదే పట్టుకున్నారు. పింఛన్కే కరెంటు బిల్లుకి లింక్ పెట్టింది నేటి గవర్నమెంట్. ఈ లింక్ పెట్టాన్ని ఏ విధంగా చూడొచ్చు? పింఛన్లు ఇవ్వటానికా ఎగ్గొట్టడానికా? కరెంటు 300 యూనిట్లు కాలితే డబ్బులు ఆడే కట్టుకుంటాడుగా. పింఛన్లంటే కొన్ని వేల పింఛన్లు పోయినాయి. కరెంటు బిల్లు కన్ను దానికి సంబంధమైంది. కరెంటు కాల్చుకున్నాడు కడతడు. యాసంకాలం ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో కరెంటు పోలా. ఇవాళ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. మరి కరెంటు బిల్లుకి దీనికి సంబంధం ఏముందండి? ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు, బయట పనికి వెళ్ళి వచ్చినోడు ఫ్యాన్ వేసుకుంటాడు. 300 యూనిట్లు అంటే ఒక ఇంట్లో తండ్రి కొడుకుంటే ఆ తండ్రి పేరుతో 2 మీటర్లు ఉంటాయి. మీకు తెలవంది ఏముంది? ఆ 2 మీటర్లు కలిసి 300 యూనిట్లు నీకు పింఛన్ రాలేదంటే ఇంకా ఆడేం బతుకుతారు ముసలోడు? వయసు మళ్ళీ 60 ఏళ్ళు వచ్చిన కొడుకు పెళ్ళి అయిన తర్వాత ఈడేం పని చేసి బతుకుతారు ఆ పింఛన్ లేకపోతే? అట్ట తీసిన పింఛన్లు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు 1,17,000 పింఛన్లు ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని కొత్తవి ఇచ్చారు. తీసేసిన దాని గురించి ఎవరు అడుగుతున్నారు? పింఛన్లో పెంచడం చంద్రబాబు చేత కాలేదు, కేవలం నేను వచ్చిన తర్వాత పెంచాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎంతవరకు సమకరం? ఇప్పుడు 65 సంవత్సరాలకి పింఛన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. 75 సంవత్సరాలు 80 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి వాళ్ళకి ఆడామాగాకి ఇద్దరికి ముసలోళ్ళు పని చేసుకోలేదు సాలవని ఇద్దరికి ఇచ్చిండు ఆయన. మరి ఈయన 60 సంవత్సరాలకి ఎత్తానని చెప్పి అన్నాడు. జనం ఎక్కువ అయ్యారు.
పీకటం మొదలుపెట్టారు, మనకు తెలిసిందేగా. ఇప్పుడు ఆ తీసేసినవన్నీ కలిపి ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు నేను ఎన్నో 50-60 లక్షలు పెన్షన్లు ఇస్తున్నాను ఆయన చెబుతుండవు. తీసేసిన దాని గురించి చెప్పటం లేదుగా. అది నేటి ప్రభుత్వం విధానం ఏ విధంగా ఉందండి? ఏ విధానంగా ఉందండి, అప్పు తెస్తేనే జరుగుబాటు ఉంది. మనకు తెలుతుంది ఉద్యోగస్తులకు జీతాలు సరే కాలంలో అందటల్లా ఆదాయం ఏదండి, పరిశ్రమలు వస్తేనే కదా ఆదాయం వచ్చేది. ఆదాయం లేనటువంటి పరిశ్రమలు లేకుండా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? నిరుద్యోగులు పెరిగిపోయారు. కొత్తది ఏదైనా ఇప్పుడు అమర్రాజా ఫ్యాక్టరీ ఉందనుకోండి, 1500 కోట్లు పెట్టి తెలంగాణ బావాల్సిన అవసరం ఏముంది? మన జిల్లా వాడే కదా గల్లా జయదేవు. మరి ఆయన అక్కడికి వెళ్ళిండంటే ప్రతిపక్షాల మీద టార్చర్ పెడితే ఎవరిని అట్ట నిలబడతారండి? అది పద్ధతి కాదు కదా. అది రాజశేఖర రెడ్డి గారు ఆ పని చేయలేదు కదా. రాజశేఖర రెడ్డి గారిని మాట అనే మానవమాత్రుడు ఎవడు ఉండడం. అందరినీ ప్రేమించండి ఆయన. ఆయన మాటలు ఈయన దగ్గరలో ఇవ్వండి. రాజశేఖర రెడ్డి గారిని తప్పు పడటానికి ఎవరు పట్టలేరు. ఆయన మాలైతే ఎందుకు అంటాం మేము అనం కదా. అమర్ రాజా కంపెనీ అనేది వద్దు బాబు వెళ్ళిపోండి అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలో అన్నారు. దానివల్ల కాలుష్యం పెరిగిపోతుంది, ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి మాత్రమే దాన్ని పంపించాం, అది మాకు అవసరం లేదు అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇది ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? తెలంగాణలో కాలుష్యం రాదా? అక్కడ పెట్టారు. ఇప్పుడు దావోస్ వెళ్ళారు, నిండా 2 నెలలు కాలేదు. ఈయన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు 2 నెలలు కాలేదు, దావోస్ వెళ్ళి పరిశ్రమలు ఆహ్వానించాడు. మన ముఖ్యమంత్రి గారు అమ్మాయి దగ్గరికి వెళ్ళి లండన్ వెళ్ళి అక్కడి నుంచి దావోస్ వెళ్ళిండు 2 సంవత్సరాల నాడు. మళ్ళీ దావోస్ ముచ్చటే లేదు. ఇంకా పరిశ్రమలు మన ఊరే మనకి ఎట్ట వస్తాయండి? ఇప్పుడు అమరావతి రాజధాని అంటే ఆ రాజధానిలో 10,000 ఎకరాలు గవర్నమెంట్కి ఉంది, మిగులు భూమి ఉంది. ఏదైనా పరిశ్రమలకి ఎత్తే వస్తుంది. అది శ్మశానం అని ఒక ఆయన అండో, ఇంకోటి అని ఇంకొక ఆయన అండో. మరి అక్కడ కూర్చొని కదా పరిపాలన చేసేది. 3 రాజధానులు అన్నారు. డిక్కో ఇళ్ళు కట్టారు. చంద్రబాబు నాయుడు టైంలో డిక్కో ఇళ్ళు కడితే ఆటికే వైసీపీ రంగులు వేసారు తప్ప కొత్త ఇళ్ళు కట్టారా? అన్ని పునాదుల్లో చెరువుల్లో మోకాళ్ళలోతు నీళ్ళు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇంకా చెప్పేదేముంది?